ప్రియమైన దేవుడి బిడ్డ, భయపడుతున్నావు కదా, బాధపడుతున్నావు అవునా? నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతున్నావు. నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని వేరే వారి యొక్క జీవితంతో నీ యొక్క జీవితాన్ని పోల్చి చూసుకుంటున్నావు. ఇలా పోల్చి చూడడం వల్ల నీకున్న ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని కూడా నువ్వు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి సమాధానం ఇవ్వలేరు, మనకి శాంతిని ఇవ్వలేరు, ఆనందాన్ని ఇవ్వలేరు. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం ఎత్తి పట్టి యేసు నామములో ప్రార్థించి చూడు, విజయం నీ సొంతం. ప్రియమైన బిడ్డ, ఇదిగో ఇలా అడుగు దేవుణ్ణి, అయ్యా నీవు నా పక్షమున పోరాడుతా అన్నావు, పోరాడు తండ్రి అని ప్రార్థించు. ఇదిగో నా బలము వలన, నాకున్న సైన్య బలము వలన నాకు విజయము కలగదు. దేవుడు నాకు వసగు ఆత్మ శక్తి వలన నాకు విజయం కలుగుతుంది అని జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినాము. అదేవిధంగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనము ఎత్తి పట్టి ప్రార్థించు. ఇదిగో దేవుడు మన మధ్యన ఉన్నాడు, దేవుడి బలము వలన నాకు విజయము కలుగును. ఆమేన్. హల్లెలూయా. విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యావే నా ధ్వజము అని పలుకు. ప్రియమైన బిడ్డ, నిన్ను నీవుగా బలపరుచుకో. కాబట్టి యేసు సర్వ శక్తివంతమైన ఎల్ షడ్డాయ్ నామములో దేవుడు మనకి విజయాన్ని వసగబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.